సేవా సైన్యానికి సలాం. నిరంతరాయంగా సేవలందించిన వాలంటీర్లకు వరుసగా 4వ ఏడాది కూడా అభినందన. మన జగనన్న ప్రభుత్వంలో చేసిన పనికి గుర్తింపు లభిస్తుంది. ఎవరి స్వార్థం వారు చూసుకునే ఈ ప్రపంచంలో పక్కోడికి సాయం చేయాలనే బుద్ధి ఎంతమందిలో ఉంటుంది? ఒక గొప్ప సంకల్పంతో ఏ రాష్ట్రం తీసుకురాని వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారు మన జగనన్న. అంతేకాదు, ప్రతి వాలంటీర్ పడిన కష్టాన్ని, చేసిన సేవను గురించి ప్రతి ఏడాది అభినందనాభించిన ప్రభుత్వం కూడా మన జగనన్న ప్రభుత్వమే. ఈ ఏడాది కూడా సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర అవార్డులను రాష్ట్ర వ్యాప్తంగా 7 రోజుల పాటు జరుగుతుంది. ఒక సైన్యంలా కదిలిన వాలంటీర్ సంస్థ ఈ రోజు ఎందరో కుటుంబాలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,55,464 మందికి మొత్తం 392.05 కోట్ల రూపాయల నగదు బహుమతి పురస్కారాలు జరుగుతున్నాయి. సేవా వజ్రం కింద 875 మందికి 45,000 చొప్పున, సేవారత్న కింద 4,150 మందికి 30,000 చొప్పున, సేవామిత్ర కింద 2,50,439 మందికి 15,000 చొప్పున నగదును, బహుమతిని, వీటితో పాటు సర్టిఫికేట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్ కూడా బహుకరించనుంది మన ప్రభుత్వం. దీంతో పాటు వైఎస్ఆర్ పెన్షన్ కానుక, ఆసరా తదితర పథకాల లబ్ధిదారుల మనోభావాల సేకరణలో ప్రతిభ కనపరిచిన 997 మంది వాలంటీర్లకు జిల్లా కలెక్టర్ల ద్వారా ఒక్కొక్కరికి 15,000, నియోజకవర్గ స్థాయిలో 20,000, జిల్లా స్థాయిలో 25,000 చొప్పున 1.61 కోట్ల రూపాయలు అందజేయనున్నారు.